హాయ్ అండి. చాలామంది పొప్పడి పండును తిని ఉంటారు గానీ, కాయను తిని ఉండరు కదా! ఈ కాయని కూర చేసుకుంటే చాలా బావుంటుందండి. సో, లేత పొప్పడికాయల్ని తీసుకొని కర్రీ చేసుకుంటున్నా ఇప్పుడు నేను. సో, దీన్ని మనం పీల్ ఔట్ చేసుకొని ముక్కలుగా కట్ చేసి పెట్టుకొని నార్మల్‌గా స్టవ్ పైన గిన్నె పెట్టేసుకొని నార్మల్‌గా మనం పోపు ఎలా ఏసుకుంటామో అలాగే దాంట్లోకి ఆవాలు, జీలకర్ర, పప్పు దినుసులు, కరివేపాకు, పచ్చిమిర్చి అండ్ పసుపు వేసేసుకొని మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి పొప్పడికాయ ముక్కల్ని ఇందులో వేసుకొని ఒక 2 నిమిషాలైతే ఆయిల్లో మగ్గనివ్వాలండి. దాని తర్వాత దానికి కొంచెం రుచికి సరిపడా సాల్ట్‌ని యాడ్ చేసేసుకొని అండ్ దీంట్లో ఒక 100 ml వాటర్ అయితే యాడ్ చేసుకొని విజిల్ పెట్టేసుకోవాలి. కుక్కర్‌లో 3 విజిల్స్ అయితే కంపల్సరీ రావాలి. చూడండి చక్కగా ఉడికిపోయింది కదా! కొంచెం వాటర్ అనిపిస్తే అందులో డ్రై ఫ్రూట్ పౌడర్ కానీ ఏమైనా వేసేసుకుంటే చిక్కదనం వచ్చేస్తుంది. అండ్ చపాతీ కాంబినేషన్‌లో అయితే ఇది సూపర్‌గా ఉంటుంది.